నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. సింగయ్య మృతి మీద చాలా డౌట్స్ వస్తున్నాయి. రోజులు గడుస్తున్న కొద్దీ కొత్త అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే నిజం ఎప్పటికైనా నిర్భయంగా బయటకు వస్తుంది. నిప్పుకు చెదలు పట్టదు అంటారు కదా, అట్లాగే పుకార్లు లేకపోతే ఫేక్ ప్రచారం తొందరగా వ్యాప్తి అయినా, తొందరగా ప్రచారం అయినా కొంత వాస్తవాలు లేటుగా వస్తూ ఉంటాయి. అలాగనే ఇప్పుడు డౌట్స్ ఉన్నాయి చాలా. ఎందుకంటే ఆ వీడియో వచ్చిన కా నుంచి 22 తారీఖు ఎప్పుడైతే ఆ వీడియో బయటకు వచ్చిందో, ఆ 37 సెకండ్ల వీడియో బయటకు వచ్చిన కా నుంచి చాలా డౌట్స్ ఉన్నాయి. 1,00,000 డౌట్స్ వస్తూ ఉన్నాయి. సింగయ్య చనిపోయాడా, సింగయ్యని చంపేశారా, ఈ డౌట్స్ వస్తూ ఉన్నాయి కొత్తగా. ఎందుకు వస్తూ ఉన్నాయి, దేనికోసం ఈ డౌట్స్ వస్తూ ఉన్నాయి, అసలు జరిగింది ఏంటి, ఏమైంది, ఒకసారి మనము క్లియర్గా చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చూసేటువంటి మిత్రులందరికీ ఒక చిన్న విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇది కొంత వీడియో లెంత్ ఎక్కువ ఉంటుంది, కొంత పెద్దగా వస్తుంది. దయచేసి స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి, కొంత క్లారిటీ వస్తుంది మీకు. ఎందుకంటే నేను అన్ని విషయాలను కూడా క్రోడీకరించి ఒక సమాప్ చేసిన. ఇన్సిడెంట్ జరిగిన కా నుంచి లాస్ట్ మన ఎస్పీ గారి ప్రెస్ మీట్ కానీ, లేకపోతే చనిపోయినటువంటి సింగయ్య పంచనామా రిపోర్ట్ కానీ, ప్రత్యక్ష సాక్షులు కానీ, వీళ్ళందరూ ఎవరెవరు ఏమేమన్నారు అన్ని విషయాలను కూడా ఇందులో పొలిటికల్కి సంబంధం లేకుండా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. కాబట్టి కొంత వీడియో లెంత్ ఎక్కువ ఉన్నా కానీ లాస్ట్ దాకా చూసేటువంటి ప్రయత్నం చేయండి. రైట్, ఇక మ్యాటర్లోకి పోతే, సింగయ్య చనిపోయాడా లేకపోతే సింగయ్యని చంపేశారా, 1,00,000 డౌట్స్ ఉన్నాయి, చాలా అనుమానాలు ఉన్నాయి. ఈ అనుమానాలు రావడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఏంటివి, ఆ అనుమానాలు ఏంటివి అన్నీ కూడా ఒకసారి మాట్లాడదాం. జూన్ 18వ తారీఖు నాడు జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు పర్యటనకు వెళ్ళారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని రెంటపాలెం అన్నటువంటి విలేజ్ పర్యటన కోసం వెళ్ళారు. తాడేపల్లిగూడెం నుంచి గుంటూరు మీదుగా వెళ్ళాడు. గుంటూరు నుంచి వెళ్తున్న క్రమం లోపల ఏటుకూరు దగ్గర ఆంజనేయ స్వామి గుడి ఆ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. అక్కడనే సింగయ్యకు, వైసీపీ కార్యకర్త సింగయ్యకు ప్రమాదం జరిగింది. రోడ్డు యాక్సిడెంట్ జరిగింది. ఒక వాహనం గుద్దుకొని ఆయన సైడ్కు పడిపోవడం జరిగింది. ఆయన ఆ రోజు 11:33 ఉదయం 11:33 చనిపోయినట్టు అక్కడటువంటి జీజీహెచ్ ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ ఉందో, గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్, ఆ హాస్పిటల్లో నిర్ధారించడం జరిగిందనమాట. దాని తర్వాత అది పొలిటికల్ రంగు పులుముకుంది. సింగయ్య వైసీపీ అధినేత జగన్ పర్యటనల సందర్భంగా వాళ్ళ తొక్కిసలాట్లో చనిపోయాడని చెప్పేసి ఫస్ట్ వార్తలు వచ్చినాయి. వాళ్ళ వాహనంలో, వాళ్ళ కాన్వాయ్ వాహనంలో ఒక వాహనం గుద్దుకోవడం వల్ల సింగయ్య చనిపోయిందని చెప్పేసి వార్తలు వచ్చినాయి, బాగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో సాయంత్రానికి గుంటూరు ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టి, సింగయ్య గారిది యాక్సిడెంట్ వల్లనే చనిపోయిండు, కానీ చనిపోయింది జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ వల్ల కాదు, ఒక ప్రైవేటు వెహికల్ వల్ల ఆయన చనిపోయిండు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అది ఆ రోజు 18 తారీఖు జరిగినటువంటి విషయం. 18 నాడు ఇష్యూ అయిపోయింది, ఆ ఘటన కూడా జరిగిపోయింది. 19 పోయింది, 20 పోయింది, 21 పోయింది. 22 నాడు పొద్దుగాల పేపర్లో, ఈనాడులో, ఆంధ్రజ్యోతిలో ఒక వార్త రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి కారు గుద్దుకొనే, జగన్మోహన్ రెడ్డి కారు కింద పడే సింగయ్య ప్రాణాలు వదిలిండు, గుద్దుకున్నది అంటే సింగయ్యను చంపేసింది జగన్మోహన్ రెడ్డి కారే అనేటువంటి విధంగా ఈ 2 పత్రికల్లోనే వార్తలు రావడం జరిగింది. అంటే నైటే ఆ పత్రికలు రాసినాయి ఆ వార్తని. అంటే ఎప్పుడైనా పేపర్లో నైట్ వార్తలు రాస్తే తెల్లారినాక పేపర్లో అచ్చాయి వస్తాయి. అంటే లేట్ నైట్ 10, 11, 12 గంటల దాకా రాస్తారు వార్తలు. సో ఇలా జరిగింది. అయిపోయాక తెల్లారినాక పేపర్లో వచ్చినాయి. వీడియో కోసం అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. 10 నుంచి 10:30 సమయం లోపల ఆ వీడియో బయటకు రావడం జరిగింది. ఈ వీడియో బయటకు రావడం జరిగింది. ఆ వీడియోనే ఈ వీడియో మీకు చూపిస్తా ఇప్పుడు. ప్రతిదీ కూడా అందుకే కొంత లెంత్ ఎక్కువ ఉంటుంది, బట్ కానీ పిన్ టు పిన్ చెప్పుకుంటూ వస్తాను, వినండి. ఇదే ఆ వీడియో. అక్కడ జగన్ అటువైపు ఉన్నట్టుగా కిందంగా సింగయ్య కారు కింద పడి నలిగిపోయినట్టుగా ఒక వీడియో, ఈ వీడియో 37 సెకండ్ల వీడియో సర్క్యులేట్ అయింది. ఇది 10-10:30 ప్రాంతంలో ఈ వీడియో సర్క్యులేట్ అయింది. కానీ నిన్ననే
ఈ వీడియో సర్క్యులేట్ అవుతా ఉంది, సోషల్ మీడియాలో తిరుగుతూ ఉంది, బయటకు వచ్చింది, పోలీసుల దగ్గర క్లియర్ కట్ ఒక వీడియో ఉన్నది అని చెప్పేసి ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఈనాడు ఈ 2 పత్రికలు మాత్రమే రాసినాయి, ఇంకెవరు కూడా రాయలే. ఈ 2 పత్రికలకు మాత్రమే మరి ఆ విషయం ఎట్లా తెలిసింది. ఈ 2 పత్రికలు మాత్రమే ఒకరోజు ముందు నైట్గానే ఈ వీడియో పోలీసుల దగ్గర ఉందని, జగన్మోహన్ రెడ్డి వాహనమే గుద్దుకుందని, జగన్మోహన్ రెడ్డి వాహనం ముందు వీల్ కిందనే పడి చనిపోయింది అని చెప్పేసి ఈ 2 పత్రికలు మాత్రమే రాయడం జరిగింది. మిగతా ఎవరు కూడా రాయలేదు. 10:30 తెల్లారినాక, పత్రికలు రాసినాక తెల్లారినాక 10-10:30కి బయటికి ఈ వీడియో వచ్చింది. ఈ వీడియో సర్క్యులేట్ అయింది. ఈ వీడియో బయటకు వచ్చిన కాడ నుంచి చాలా డౌట్స్, చాలా అనుమానాలు. ఆ వీడియో ఏఐ జనరేటెడ్ వీడియో అని, ఆ వీడియో ఏదో డీప్ ఫేక్ చేసిరని, ఎక్కడెక్కడో తీసుకొచ్చి మిక్స్ చేసిరని, సింగయ్య డెడ్ బాడీ ఎలాగో అంతకుముందే పడిపోయినటువంటి వీడియోలు ఉన్నాయి కాబట్టి ఆ వీడియో ఆధారంగా ఏదో చేసిరని చెప్పేసి అనుమానాలు ఉన్నాయి. దాని మీద కొంతమంది కాదని, కొంతమంది అవునని, ఎలాగో మన టీడీపీ అనుకూల మీడియా, టీడీపీ మీడియా ఇక ఇదే వీడియోని పెట్టేసి 22 తారీఖు 23 తారీఖు నాడు బాగా భయంకరంగా చర్చలు చేసినాయి, భయంకరంగా వార్తలు రాసినాయి, డిబేట్లు, పెద్ద పెద్ద డిబేట్లు, జగన్ బలి తీసుకున్నాడని ఇట్లా అన్నీ కూడా ప్రచారం చేసినాయి. ఇటు రాజకీయంగా కూడా వైసీపీ వర్సెస్ టీడీపీ కూటమి నాయకులు కూడా రాజకీయంగా కూడా స్టేట్మెంట్లు ఇవ్వడం అన్నీ జరిగిపోయినాయి. ఇదంతా కూడా అయిపోయింది. ఇప్పటికీ ఈ వీడియో నిజమైనటువంటి వీడియోనేనా, అది రియల్ వీడియోనేనా, అది ఫేక్ వీడియోనా, అది ఏమన్నా ఏఐ జనరేటెడా, దానికి ఫోరెన్సిక్ పంపించిరా, దానికి సంబంధించినటువంటి ఏమన్నా డౌట్స్ ఉన్నాయా, ఇవేవి కూడా ఇంకా క్లారిటీ కాలేదు. అధికారులు ఎవరు కూడా ఇంకా దాని మీద క్లారిటీ ఇవ్వలేదు. ఎస్పీ గారు కూడా తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మాకు వీడియో దొరికింది, సాక్ష్యం దొరికింది అని చెప్పారు, కానీ దాని మీద క్లారిటీ ఇవ్వలేదు. అది ఒరిజినల్ వీడియోనా కాదా అనేది మాత్రం దాని మీద చాలా డౌట్స్ ఉన్నాయి. అది అట్లా ఉన్నది. ఇది అయిపోయిన తర్వాత, ఈ వీడియో అయిపోయిన తర్వాత ఇంకా అసలు చర్చ 2 రోజుల పాటు నడిచింది. 22 తారీఖు 23 తారీఖు, ఇవాళ 24వ తారీఖు ఇవాళ. సో కాబట్టి 2 రోజుల పాటు చర్చ నడిచింది. ఈ 2 రోజుల చర్చలో ఈ వీడియో అదయింది. దాంతోపాటు ఆ వీడియోని ఆధారంగా చేసుకొని జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టిర్రు. ఆ కారు నడిపినటువంటి రమణారెడ్డి ఎవరైతున్నారో జగన్మోహన్ రెడ్డి డ్రైవర్ మీద A1గా, A2గా జగన్మోహన్ రెడ్డిని, A3గా ఆ కారు ఓనర్ అంటే ఆ కారు వైసీపీ పేరు మీద ఉన్నది. ఆ వైసీపీకి సంబంధించినటువంటి OSD ఎవరు ఉన్నారో ఆయన పేరు మీద, ఇట్లా 3 పేర్ల మీద, దాంతోపాటు ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి అంబటి రాంబాబు కానీ, లేకపోతే మిగతా నాయకులు కానీ, ఇట్లాంటి వాళ్ళందరి మీద కేసులు నమోదు చేసిరు. ఇప్పటికే రమణారెడ్డిని అరెస్ట్ చేసిరు, ఆయనని కస్టడీలోకి తీసుకున్నారు. అలాగే ఏదైతే జగన్మోహన్ రెడ్డి మీద కూడా కేసు నమోదు చేసిరు, A2గా చేర్చిరు. దాంతోపాటు ఆ కారు ఏదైతే ఉందో ఆ కారుని సీజ్ చేసిరు. ఆ కారును కూడా తీసుకుపోయారు పోలీసు వాళ్ళు. అది బుల్లెట్ ప్రూఫ్ వెహికల్. అది బేసిక్గా జగన్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు కాబట్టి, ఆయన ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి ఆయనకు Z+ కేటగిరీ ఇవ్వాలని చెప్పేసి కూడా హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి ఆయనకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఉన్నది. ఆ వాహనాన్ని కూడా తీసుకుపోయారు ఆయన. ఇప్పుడు పోలీసు వాళ్ళ దగ్గరనే ఆ వాహనం కూడా ఉన్నది. ఇదంతా జరిగింది. 2 రోజుల నుంచి ఇదే చర్చ నడుస్తూ ఉంది. జగన్ను రేపో మాపో అరెస్ట్ చేస్తారని కూడా ఇప్పటికి ఇంకా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే అసలు ఆ వీడియో మీద చాలా డౌట్లు ఉన్నాయి. ఆ డౌట్లన్నీ కూడా క్లారిటీ కావాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ దీని తర్వాత ఇంకా కొన్ని వీడియోలు బయటకు వస్తూ ఉన్నాయి, ఒకదాని తర్వాత ఒకటి బయటకు వస్తూ ఉన్నాయి. అవన్నీ కూడా మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ ఈ వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియో సింగయ్య అక్కడ ఆ యాక్సిడెంట్ తర్వాత స్పాట్లో చనిపోలే సింగయ్య. ఆయన తర్వాత అక్కడి నుంచి తీసేసి మరి సైడ్కి పెట్టిర్రా, లేకపోతే ఒక చెట్టు పొదల దగ్గర ఉన్నట్టు కనపడతా ఉంది. ఈ వీడియో ఒకసారి మీకు చూపిస్తాం. ఇక్కడ మనం సింగయ్య వీడియోని చూస్తే సింగయ్య ఇక్కడ అన్నప్పుడు ఆయన లేస్తా ఉన్నాడు. చూడండి ఒకసారి, ఆయన లేపినప్పుడు సహకరిస్తా ఉన్నాడు, కొంత యాక్టివ్గానే ఉన్నాడు, మరీ అపస్మారక స్థితికి పోలేదు, ఆయన యాక్టివ్గానే ఉన్నాడు. అన్నప్పుడు లేచిండు, ఆయన కింద చేయి పెట్టిండు, ఆయన కొంత ఫోర్సు పెట్టి లేపుతా ఉంటే వాళ్ళకి సహకరించండి. చూడండి తీసుకపోయారు ఇక్కడ నుంచి. ఇక్కడ నుంచి ఈ ఆటోలో ఈ రోడ్డుతో ఉన్నటువంటి సింగయ్యను ఆటోలో తీసుకుపోదామని చెప్పేసి అటు సైడ్ తీసుకుపోయారు పోలీసు వాళ్ళు. చూడండి, అటు సైడ్ తీసుకుపోయారు, ఆటోలో తీసుకుపోదామని
అటు తీసుకుపోయినాక ఆటోలో పెట్టకుండా అక్కడటువంటి ఎస్ఐ గారో సిఐ గారో వాళ్ళ ఆదేశాల మేరకు ఆటోలో కాదు అంబులెన్స్లో తీసుకుపోదామని చెప్పేసి అంబులెన్స్ కోసం వెయిట్ చేసిరంట. ఇంకో ఇక్కడ అంబులెన్స్ కోసం వెయిట్ చేస్తున్నట్టు ఇక్కడ అంబులెన్స్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు ఒకసారి ఈ వీడియో అంతా చూడండి. మీకు మళ్ళీ ఒకసారి ప్లే చేస్తాను. అక్కడ అంబులెన్స్ వచ్చింది. ఇక్కడ రోడ్డు మీద ఉన్నటువంటి సింగయ్య కాలు మీద కాలేసుకున్నాడు, చెయ్యి కదిలిస్తున్నాడు, ఎవరో మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడికి పోదాము అనేటువంటి క్వశ్చన్ అడుగుతున్నట్టుగా అర్థమవుతా ఉంది. ఎందుకంటే అవతల నుంచి సమాధానము హాస్పిటల్కి పోదాము అని చెప్తున్నట్టుగా వినపడతా ఉన్నది. హాస్పిటల్కి పోదాము అని చెప్తుంటే ఆయన ఇట్లా అన్నాడు కొంత, అంటే ఆయన మొత్తం అన్కాన్షియస్లోకి వెళ్ళిపోలేదు, అపస్మారక స్థితికి పోలేదు. ఆయన కాన్షియస్లోనే ఉన్నాడు. ఆయన కొంత మాట్లాడుతూ ఉన్నాడు, యాక్టివ్గానే ఉన్నాడు. చనిపోయేటువంటి పరిస్థితులు అయితే లేడు ఇక్కడ. ఇదంతా కూడా ఎప్పుడు జరిగింది? ఇదంతా కూడా ఉదయం 9 గంటల ప్రాంతంలో ఇంటి దగ్గర నుంచి సింగయ్య నేను జగన్మోహన్ రెడ్డి ర్యాలీలో పార్టిసిపేట్ చేయడానికి పోతున్నా అని చెప్పి ఇంటికాడ చెప్పి వచ్చిండు. అక్కడ ఏటుకూరు దగ్గరికి వచ్చే వరకే మరి 9 గంటలు అంటే మరి ఆడికి 10 అయిందా లేకపోతే 9:30 అయిందా? తర్వాత అక్కడ ఆ ఇన్సిడెంట్ జరిగింది. అయితే ఆయన చాలా యాక్టివ్గా ఉన్నాడు. అంబులెన్స్లో తీసుకొని పోయారు. ఇది జరిగినటువంటి వ్యవహారం. దీని తర్వాత ఇదంతా పోయింది. ఇది పోయిన తర్వాత ఆయన ఇక్కడ నుంచి అయిపోయిన తర్వాత ఆయన ఎప్పుడు చనిపోయిండు, ఏ రకంగా చనిపోయిండు అనేది ఇక్కడ మనం ఒకసారి ఈ రిపోర్ట్ చూద్దాం. ఈ రిపోర్టు హాస్పిటల్కి పోయినాక చనిపోయిండు అని చెప్పేసి ఎప్పుడు తెలిసింది. ఒకసారి సింగయ్యకి సంబంధించినటువంటి శవ పంచాయతీ విమర్శ రిపోర్టు ఒకసారి చూద్దాం. పంచనామా రిపోర్ట్ ఉంటుంది కదా, ఆ రిపోర్ట్ చూద్దాం. ఎప్పుడు ఇది 18వ తారీఖు 6వ నెల 2025. ఇప్పుడు ఇది ఎప్పుడు రాసిరు? 1:30కి ఈ రిపోర్ట్ రాయడం జరిగింది. 1:30 ప్రాంతంలో ఈ రిపోర్ట్ రాసిరు. ఇక్కడ 3వ పేజీలో మరణం యొక్క కారణము గురించి మరియు మరణము ఈ తీరుగా సంభవించినది అనుటకు గురించి పంచాయతీదారుల యొక్క అభిప్రాయం. అంటే ఎట్లా చనిపోయిండు, ఏ రకంగా చనిపోయిండు, ఏమైందని చెప్పడం కోసము ఒక డీటెయిల్గా ఇక్కడ రాయడం జరిగింది. ఎవరైతే పంచనామా చేసారో వాళ్ళది. 18వ తారీఖు 6వ నెల 2025న ఉదయము సుమారు 9 గంటలకు మృతుడు ఇంటి నుండి బయలుదేరి పని ఉంటే పనికి వెళ్తానని, లేకపోతే సత్తుపల్లి మండలము రెంటపాలెం గ్రామానికి ఎక్స్-సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు, అతన్ని చూడడానికి వెళ్తున్నానని చెప్పి వెళ్ళినాడని, అయితే మృతుడు మేనల్లుడు అయిన తాళ్ళూరి శరత్ కుమార్ ఫోన్ నెంబర్ వచ్చేసి సో నెంబర్కు ఈ నెంబర్ నుంచి సుమారు 10:50 ఫోన్ వచ్చిందని మృతుడు ఏటుకూరి బైపాస్ వద్ద ఆంజనేయ స్వామి గుడి దగ్గర యాక్సిడెంట్ జరిగి గాయాలతో ఉన్నాడని రమ్మని తెలపగా అక్కడి నుంచి వాళ్ళ మేనల్లుడు వాళ్ళ బంధువులందరూ కూడా వచ్చిరంట. ఈ రిపోర్ట్లో ఏమున్నది? 9 గంటలకు, ఇంత స్పష్టంగా కనపడతలేదు, క్లియర్ చదువుదామంటే ఆ రిపోర్ట్లో ఏమున్నది? ఉదయం 9 గంటల ప్రాంతంలో ఇంట్లో ఉన్నటువంటి ఆయన భార్యకు నేను పనికి పోతున్నా, పని దొరికితేనేమో పనికి పోతా, పని దొరకకపోతే ఇక్కడ రెంటపాలె దగ్గరికి, సత్తనపల్లి నియోజకవర్గము మండలము రెంటపాలె దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంట, ఆయన చూస్తందుకు పోతా నేను అని చెప్పేసి అక్కడ వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్యకు చెప్పి చీలి లింగయ్య బయలుదేరినాక ఆయన అక్కడికి వచ్చిండు, ఏటుకూరు దగ్గరికి వచ్చిండు. అక్కడ యాక్సిడెంట్ జరగడంతో 10:50 వాళ్ళ మేనల్లుడు ఎవడుతున్నాడో వాళ్ళ మేనల్లుడికి ఒక నెంబర్ నుంచి ఫోన్ చేసి ఇట్లా పలానా వ్యక్తి ఈడ పడి ఉన్నాడు, ఇట డివైడర్ దగ్గర పడి ఉన్నాడు అని చెప్తే అక్కడ వాళ్ళ బంధువులు కూడా ఆడికి వస్తేందుకు ప్రయత్నం చేస్తారంట. ఆ లోపలనే ఆ సింగయ్యను అక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళు హాస్పిటల్కి తరలించేటువంటి వీడియోలు మనం ఇంతకు ముందుకే చూసినాం. ఆ వీడియోలు తీసుకపోతే ఆసుపత్రికి తీసుకెళ్లే లోపలనే ఉదయం 11:33 అంబులెన్స్లో తీసుకొని రాగా అప్పటి డ్యూటీ డాక్టర్ గారు పరీక్షించి అప్పటికే చనిపోయినాడు అని తెలిపినారంట. అంటే 11:33 వీళ్ళు ఆసుపత్రికి తీసుకపోతే అప్పటి వరకే చనిపోయిండు ఆయన, టీలి సింగయ్య అప్పటి వరకే చనిపోయిండు అని చెప్పేసి కూడా డాక్టర్ చెప్పిండంట. అంటే ఇక్కడ మనము ఈ రిపోర్ట్ ఆధారంగా చూసుకుంటే ఉదయము 9 గంటలకు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిండు, ఉదయము 10:58కి సింగయ్య యాక్సిడెంట్ అయిందని చెప్పేసి
యాక్సిడెంట్ అని చెప్పేసి కాల్ వచ్చింది. ఎవరికి? వాళ్ళ మేనల్లుడికి పోయింది. ఉదయం 11:30 సింగయ్య చనిపోయాడు. అంటే ఇక్కడికి దాదాపు ఒక 35 నిమిషాల సమయం ఉన్నది. అయితే ఇక్కడ మనము మరి పోనీ ఏటుకూరు టు గుంటూరు జీజీహెచ్ హాస్పిటల్ డిస్టెన్స్ చూద్దాం ఒకసారి ఎంత ఉందో. అక్కడ నుంచి 13 నిమిషాల్లో పోవచ్చు అంట. 5 కిలోమీటర్లు ఉన్నది. ఇక్కడ నుంచి ఇక్కడికి 13 నిమిషాల్లో పోవచ్చు. ఏటుకూరు నుంచి జీజీహెచ్కి గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి పోవడానికి 13 నిమిషాల్లో పోవచ్చు. అంటే 5 కిలోమీటర్ దూరం ఉన్నది, 13 నిమిషాల్లో పోవచ్చు, ఇట్లా పోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకు మ్యాప్లోకి అర్థమవుతా ఉన్నది. రిపోర్ట్లో ఏముంది ఒకసారి ఇక్కడ రాస్తా. రిపోర్ట్లో 9:30 ఇంటి నుంచి బయలుదేరినని 10:58కి ఫోన్ వచ్చింది. యాక్సిడెంట్కి సంబంధించినటువంటి ఫోన్ వచ్చింది. 11:33కి హాస్పిటల్ జీజీహెచ్ వాళ్ళు చనిపోయిందని చెప్పేసి చనిపోయిందని డిక్లేర్ చేశారు. ఇది రిపోర్ట్లో ఉన్నటువంటి అంశం. ఎస్పీ గారు చెప్పిన దాని ప్రకారం 9:30కి ఎక్కడ ఏటుకూరు దగ్గరికి జగన్ కాన్వాయ్ వచ్చింది. సో 11:30కి ఇంకేమంటున్నాడు? విలేజ్ నల్లపాడు లిమిట్స్ లో యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది. అక్కడ జరిగినది ఏంటంటే AP 26CE001 అనే టాటా సఫారీ AP 26CE001 అనేటువంటి టాటా సఫారీ. అది కాన్వాయ్ భాగం కాదు, ఒక ప్రైవేట్ వెహికల్. సో అక్కడ ఎస్పీ గారు ఏమంటున్నారు? ఇక్కడ ప్రైవేటు వెహికల్ దీనివల్ల జరిగింది అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దీనివల్ల జరిగింది అని చెప్పేసి ఈ కారు వల్ల, ఈ టాటా సఫారీకి సంబంధించినటువంటి కారు వల్ల జరిగింది అని చెప్పేసి టైం చెప్పలేదు అక్కడ ఆయన, ఏ టైంలో ఎట్టయింది అనేది. దాని తర్వాత ఇదే ఎస్పీ గారు తెల్లారిన తర్వాత మళ్ళీ 4 రోజుల తర్వాత 22వ తారీఖు నాడు సాయంత్రం ఈవినింగ్ టైంలో ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడారు ఒకసారి చూడండి. అప్పుడు వాళ్ళ వైఫ్ లూర్ద్ మేరీ ఇచ్చిన కంప్లైంట్ మేరకు మనకి 106 సబ్ క్లాస్ 1 మేరకు మన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత మనకు ఉన్న CCTV ఫుటేజ్, తర్వాత డ్రోన్ వీడియోస్, తర్వాత అక్కడ నిలబడుతున్న వాళ్ళు తీసుకున్న వీడియోస్, ఇదన్నీ తర్వాత విట్నెస్ స్టేట్మెంట్స్ పరంగా మనకు ఎవిడెన్సెస్ వచ్చింది. దానిట్లో ఒకటి మనకి ఒక వీడియో దొరికింది. దానిట్లో ఏంటంటే ఎవరు చనిపోయారో సింగయ్య, మన XCM గారు వెహికల్ ఫార్చునర్ వెహికల్ వీల్ కిందకి వాళ్ళు పడిపోవడం, దాని వెహికల్ టైర్ ఎక్కుతున్నట్టు ఒక వీడియో మనకి ఎవిడెన్స్ గా దొరికింది. దాని మేరకు మనం 106 సబ్ క్లాస్ 1 BNS సెక్షన్ ని మళ్ళీ 105 BNS కిందకి మనం మార్చడం, along with 49 BNS. రైట్. 18వ తారీఖు నాడు ప్రెస్ మీట్ పెట్టినటువంటి ఎస్పీ గారు చాలా అలవోకగా ఎట్లెట్లా జరిగిందో, ఏం జరిగిందో, ఏ వెహికల్ ఎక్కిందో అని చెప్పేసి వెహికల్ నెంబర్తో సహా ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పినటువంటి ఎస్పీ గారు 22వ తారీఖు పెట్టినటువంటి ప్రెస్ మీట్లో సెక్షన్లు చెప్పుకోవడం స్టార్ట్ చేశారు. సెక్షన్లు కానీ ఇట్లాంటివన్నీ చెప్తా ఉన్నారు. అంటే ఆ రోజు ఈ సబ్ క్లాజు, ఈ సెక్షన్, ఆ సెక్షన్లు చెప్తా ఉన్నారు. ప్లస్ ఆయన చెప్పేటువంటి విధానాన్ని కూడా మనం ఒకసారి పరిశీలించవచ్చు. ప్లస్ దాంతోపాటు వీడియో దొరికింది అంటున్నారు. మాకు ఒక సాక్ష్యం కింద ఒక వీడియో దొరికింది అంటున్నారు. ఆ వీడియో ఎలా దొరికింది? ప్రత్యక్ష సాక్షుల నుంచి తీసుకున్నారా? అందులో ఉన్నటువంటి వాళ్ళ నుంచే తీసుకున్నారా? ఎవరి నుంచి తీసుకున్నారు? ఎట్లా తీసుకున్నారు? ఆ వీడియో ఏ టైంకి రికార్డ్ చేసిరు? ఇవేవి కూడా ఎస్పీ గారు చెప్పలేదు. ఇక్కడ ప్రధానంగా డౌట్ ఎక్కడ వస్తుందంటే, అప్పటిదాకా వీడియో మీద పోలీసులు క్లారిటీ ఇస్తారు కావచ్చు అని అనుకున్నాం. 22 తారీఖు నాడు ఎప్పుడైతే వీడియో బయటికి పడిందో 10:30 ప్రాంతంలో, 10-10:30 ప్రాంతంలో ఈవినింగ్ దాకా చర్చ నడుస్తూ ఉంది. మీడియాలో బాగా టీడీపీ మీడియా అంతా కూడా ఊదేస్తూ ఉంది, ప్రచారం చేసేస్తూ ఉన్నది. కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ మిత్రులు, కొంతమంది పిన్నులు సూదులు కూడా దీని మీద చర్చలు చేస్తూ ఉన్నాయి, వీడియోల మీద వీడియోలు పెడతా ఉన్నారు. ఈ క్రమం లోపల సాయంత్రానికి పోలీసు వాళ్ళు నిజంగానే వస్తారు, క్లారిటీ ఇస్తారు కాబట్టి పెద్ద తెర వేసి ఆ తెర మీద ఆ వీడియోను ప్లే చేస్తారు.
ఇగో ఎలా జరిగింది, ఏ రకంగా జరిగింది, ఆ వీడియో ఎక్కడి నుంచి సేకరించారు, ఎవరి నుంచి సేకరించారు, ఎప్పుడు చీల్ సింగేను అక్కడి నుంచి తీసుకొచ్చారు, మరి ఎవరైతే కారు టైర్ కింద పడుతున్నటువంటి వీడియో తీసినటువంటి వాళ్ళు ఆ టైర్ కింద నుంచి సింగేను తీసి పక్కకేసినటువంటి వీడియో కూడా తీసి ఉండాలి కదా. ఆ వీడియో కూడా పోలీసుల దగ్గర ఉన్నది కావచ్చు. కేవలం 37 సెకండ్ల వీడియోలో కేవలం 18-20 సెకండ్ల లోపలనే ఆయన సింగయ్య కింద పడడము, తీసేయడం, పక్కన పెట్టడము, కారు వెళ్ళిపోవడం అనేది జరిగిపోయినాయి 37 సెకండ్ల కాల వ్యవధిలోనే. వీటన్నింటికి పోలీసు వాళ్ళు క్లారిటీ ఇస్తారు కావచ్చు, పెద్ద స్క్రీన్ వేసి వీడియోలు ప్లే చేసుకుంటే ఎక్స్ప్లెయిన్ చేస్తారు కావచ్చు. ఎవరైతే ప్రవీణ్ పగడాల చనిపోయింది కదా, ఆయన చనిపోయినప్పుడు ఇదే ఏపీ పోలీసు వాళ్ళు పెద్ద స్క్రీన్ వేసి విజువల్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించడం జరిగింది. అట్లా చూపిస్తారు కావచ్చు, ఏమైంది అనేది చెప్తారు కావచ్చు, ఇంకా ఎవిడెన్సెస్ ఉన్నాయి కావచ్చు అని అనుకున్నాం. కానీ ఆ వీడియో కూడా చూపించలేదు కనీసం ఎస్పీ గారు. ఆ వీడియో కూడా ప్లే చేయలేదు. ఆ ఉన్నటువంటి వీడియో ఫేకా ఒరిజినల్ చెప్పలేదు. మాకు దొరికింది ఆ వీడియోలో ఎక్సీఎం గారి కారు పోతున్నట్టు కనపడుతుంది, అందుకనే మేము సెక్షన్లు మార్చినాము, కేసులు పెట్టామని చెప్తున్నారు తప్ప ఆ వీడియోని ప్లే చేసి ఇగో నిజంగా ఇలా పడింది, ఈ వీడియోని మేము తీసుకున్నాం, పక్కా ఎవిడెన్స్ మా ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఒక ఎక్స్ అనేటువంటి పర్సన్ నుంచి తీసుకున్నాం, వై అనేటువంటి పర్సన్ నుంచి తీసుకున్నాం, ఈ డీటెయిల్స్ ఏవి కూడా లేవు. ఇక్కడే అనుమానం వస్తుంది. ఎస్పీ గారు ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టారో అప్పటి నుంచి అనుమానాలు బలపడతా ఉన్నాయి. అసలు ఆ వీడియో ఫేకా ఒరిజినల్ అనేది ఒకటి, వీరెందుకు కొన్ని విషయాలను దాచేసిరు, కొన్ని విషయాలు ఎందుకు చెప్పలేదు. దాంతోపాటు చెప్పినప్పుడు ఇప్పుడు సింగయ్యని అక్కడ నుంచి హాస్పిటల్ తరలించింది కూడా ఒక పోలీస్ అధికారి. ఆ పోలీస్ అధికారి ఎప్పుడు 108కి కాల్ చేసిండు, ఏ టైంకి కాల్ చేసిండు, వీళ్ళ నోటీస్కి ఎప్పుడు వచ్చింది, సింగయ్య ఎప్పుడు కనపడ్డాడు, ఎన్ని గంటలు పట్టింది ఆడికి తీసుకుపోవడానికి, ఎంత సమయం పట్టింది, ఫస్ట్ ఆటోలో తీసుకుపోవాలనుకొని మళ్ళీ ఎందుకు ఆపేసి మళ్ళీ అంబులెన్స్ కోసం పావుగంట సేపు ఆగాల్సి వచ్చింది, పావుగంట 20 నిమిషాల సేపు ఎందుకు అంబులెన్స్ కోసం వెయిట్ చేయాల్సి వచ్చింది, ఈ గ్యాప్లో ఏం జరిగింది, అంత యాక్టివ్గా ఉన్నటువంటి సింగయ్య ఎట్లా చనిపోయిండు, హాస్పిటల్కి పోయే లోపలనే చనిపోయింది అని చెప్పేసి డాక్టర్లు నిర్ధారించారని చెప్పేసి అక్కడ పంచనామా రిపోర్ట్లో కనపడతా ఉన్నది. ఇవన్నిటి వెనకాల చాలా అనుమానాలు కనపడతా ఉన్నాయి. వీటన్నింటికి సమాధానం చెప్పాలి పోలీస్ యంత్రాంగం. మీరు ఫస్ట్ ఏ రకంగా కారు AP26 CE 0001 కార్ నెంబర్ చెప్పారు, మరి ఈ కార్ ఏడ ఉంది, ఈ కార్ కింద పడిపోయిందని మీరు ఎట్లా చెప్పారు? పోనీ ఇచ్చినటువంటి కంప్లైంట్లో ఈ కారు ఉంది అని చెప్పేసి ఏమన్నా కనపడితే చెప్పొచ్చు. ఆ కంప్లైంట్లో కూడా ఆ కార్ అక్కడ కనపడతలేదు. అక్కడ వచ్చేటువంటి పంచనామా రిపోర్ట్లో పలానా కార్ ఎక్కింది అని చెప్పేసి కూడా ఇక్కడ కనపడతలేదు, ఆ రిపోర్ట్లో లేదు. మరి ఈ కార్ ఎడికెళ్ళి వచ్చింది, ఈ టాటా సుఫారీ కార్ ఎడికెళ్ళి వచ్చింది? వీటన్నింటికీ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. చాలా డౌట్స్ కొడతా ఉన్నాయి. ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాతనే ఈ అనుమానాలన్నీ వస్తూ ఉన్నాయి. 37 సెకండ్ల వీడియోలో 37 సెకండ్ల కాల వ్యవధిలో ఫస్ట్ 8 సెకండ్ల దాకా సింగయ్య కారు కింద పడలే, 8 సెకండ్ల తర్వాత కారు కింద పడ్డాడు, 8 సెకండ్ల తర్వాత మళ్ళా 37 సెకండ్లు కదా, 30 సెకండ్ల వరకు కారు అక్కడే ఉన్నది. అంటే ఇక్కడ 8 సెకండ్లు తీసేసి ఇక్కడ 30 సెకండ్ల పైన 7 సెకండ్లు తీసేస్తే మధ్యలో ఉన్నది అవి ఒక 2 సెకండ్లు, ఇవి ఒక 22 సెకండ్ల గ్యాప్లోనే కింద పడడము, అక్కడ నుంచి తీసేయడం జరిగిపోయిందా? ఈ 22 సెకండ్స్ లోపలనే సింగయ్య కింద పడడము, అక్కడ నుంచి తీసేయడము, అంతమందిలో అంత క్లౌడ్ ఉన్నది, కారు మీదకి ఎక్కిపోతా ఉన్నారు, దాని మీదకి ఈ గ్యాప్లోనే తీసేసిర్రా? ఇవన్నీ కూడా అనుమానాలు ఉన్నాయి. ఆ వీడియో పట్ల ఉన్నటువంటి అనుమానాలు నివృత్తి చేయాలి పోలీసులు. ఇదొకటి, ఇది పోలీసు వాళ్ళు చెప్పినటువంటి మాట. అయితే దీంట్లో సెక్షన్ ని మార్చేసి అప్పుడు ఆ రోజు ఉన్న ఎవిడెన్సెస్ అంటే ఆ రోజు ఉన్న నా దగ్గర ఉన్న ఫ్యాక్ట్స్ మేరకు ఆ రోజు ఆ వెహికల్ గురించి చెప్పాను. సో ఆ రోజు ఈవినింగ్ కూడా చెప్పాను. మళ్ళీ ఫర్దర్ గా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఆ రోజు నా దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ మేరకు మాత్రమే నేను చెప్పిన, తర్వాత ఇన్వెస్టిగేషన్ లో చెప్తామని చెప్పినా అని చెప్పారు. మరి ఆ రోజు ఉన్నటువంటి ఎవిడెన్స్ లో ఆ కారు ఇప్పుడు ఎక్కడుంది, ఆ కారు కింద పడ్డది ఎవరు? సింగయ్య జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడితే మరి ఆ కారు కింద పడ్డది ఎవరు? మీ దగ్గర ఫ్యాక్ట్స్ ఉన్నాయి, ఎవిడెన్స్ ఉన్నాయని చెప్పారు ఎస్పీ గారు. జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద సింగయ్య పడి చనిపోతే మరి AP26 CE 0001 కారు కింద పడ్డది ఎవరు? దానికి కూడా సమాధానం చెప్పాలి కదా. ఒకటి ఇది ఎస్పీ గారు ప్రెస్ మీట్ తర్వాత ఉన్నటువంటి కథ. ఇక దీని తర్వాత కొంతమంది ప్రత్యక్ష సాక్షులు, ఎందుకంటే అంతమంది ఉన్నారు, 100 మంది 1000 మంది ఉన్నారు ఆడ. కొంతమంది ప్రత్యక్ష సాక్షులు నిన్న కొన్ని ఛానళ్ళకి బయటలు ఇవ్వడం జరిగింది. కొంతమంది బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది. మాట్లాడుతూ ఏమన్నారో ఒకసారి చూడండి.
18వ తారీఖు ఉమ్, జగన్ గారి సజ్జనపల్లి ప్రోగ్రాం వెళ్ళేటప్పుడు ఉమ్, ఆ కాన్వాయ్ లో మేము కూడా ఉండటం జరిగింది. ఉమ్, ఆ కాన్వాయ్ లో వెళ్ళేటప్పుడు ఉమ్, మేము ఏటుగురు అక్కడికి వెళ్ళేసరికి ఒక డివైడర్ మీద ఒక వ్యక్తి ఉమ్, స్వల్ప గాయాలతో ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన చుట్టూ జనం ఉన్నారు. ఉమ్, ఆ తర్వాత పోలీసు వాళ్ళు వచ్చారు. ఆ, ఇతన్ని ఈ దగ్గర నుంచి ఆ దగ్గరికి తీసుకెళ్లి 108 లో తీసుకెళ్లడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఉమ్, ఈలోపు మేము కూడా బాధ్యతగా వెహికల్ తిప్పుకొని వచ్చి ఉమ్, ఆటో తీసుకొచ్చి ఆటోలో తీసుకెళ్దామంటే ఏఎస్ఐ రాజశేఖర్ గారు ఉమ్, లేదు ఒక పావు గంటలో వెహికల్ వస్తుంది, ఫస్ట్ ఎయిడ్ చేస్తారు, దాంట్లో తీసుకెళ్దామన్నారు. ఉమ్, ఈలోపు మా దగ్గర ఉన్న ఎండగా ఉంటే గొడుగు కూడా తీసుకొచ్చి గొడుగు కూడా వేయటం జరిగింది. ఉమ్, అలాగే అతని పేరు, ఊరు, ఉమ్, అలా ఫోన్ నెంబర్లు అవన్నీ అడిగాము, వాళ్ళకి కమ్యూనికేట్ చేసాము. ఉమ్, అలాగే ఆ నియోజకవర్గ ఇన్ఛార్జి గుండా బలసాని కిరణ్ గారితో కూడా మాట్లాడి ఉమ్, 108 వెహికల్ లో వీళ్ళని ఎక్కించి పంపిస్తున్నాము, మీరు కూడా హాస్పిటల్కి వచ్చి చూస్తే బాగుంటదని చెప్పేసి మేము కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఉమ్, అతను ఆ రోజు ఆ ఇన్సిడెంట్ కాడున్న టైంలో ఉమ్, ఉన్న పరిస్థితిలో అతను చనిపోతాడని మేము అసలు ఎలాగూ ఊహించలేదు. చక్కగా మాట్లాడాడు, మంచినీళ్ళు కావాలన్నాడు, మొహం మీద నీళ్లు కొట్టి మంచినీళ్ళు తాగాడు, ఉమ్. చాలా మంచిగా ఉన్నాడు. ఎక్కడా కూడా తలకు కానీ ఎలాంటి గాయాలు కూడా కాలేదు. ఇక్కడ చాలా కీలకమైనటువంటి పాయింట్ ఇది. ఆయన మాట్లాడిండు, ఆయన ఫోన్ నెంబర్లు ఇచ్చిండు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి వీళ్ళు కమ్యూనికేట్ చేసిర్రు, వాళ్ళు విషయం చెప్పిర్రు. ఆ ఆటోలో తీసుకుపోదామంటే ఆటో వద్దు, అంబులెన్స్ వస్తుందని చెప్పేసి పోలీసు అధికారి చెప్పిండు. వీళ్ళు ఆయనకు దాహం అవుతుందంటే వీళ్ళు వాటర్ బాటిల్ ఇచ్చిరు, వాటర్ తాగిండు. అలా ఉన్నటువంటి సింగయ్య ఎలా చనిపోయిండు? 15 నిమిషాల గ్యాప్లోనే ఎట్లా చనిపోయిండు? ఏ రకంగా చనిపోయిండు? చనిపోయేటువంటి దెబ్బలు లేవు, తలకు గాయాలు కాలేదు, ఇక్కడ షోల్డర్ మీదకి వచ్చింది, తలకు గాయాలు కాలేదని చెప్పేసి కూడా వారు చెప్తా ఉన్నారు. ప్రత్యక్ష సాక్షి అక్కడ ఉన్నటువంటి వ్యక్తి. ఇంకా ఈ కాలర్ బోన్ దగ్గర జస్ట్ ఈ ముఖం మీద ఒక చోట ఇట్లా దెబ్బలు తగిలి దూకుపోయిన గాయాలే తప్ప అలా లేవు. తర్వాత ఏం జరిగింది అనేది ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఏమైనా జరుగుతున్నాయి, ఏ టైంకి ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి. ఇగో అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ చెప్పేది ఏంది, ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఏదైనా జరగవచ్చు అనేటువంటి డౌట్ వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే ఆయనకు ఆ చీలి సింగయ్య వీళ్ళతోని మాట్లాడిండు, నెంబర్లు ఇచ్చిండు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి వీళ్ళు కమ్యూనికేట్ చేసిర్రు, హాస్పిటల్ తీసుకుపోదామని ఆటో తీసుకొస్తే పోలీస్ అధికారి వద్దన్నాడు. ప్లస్ ఆయన సింగయ్య మాకు దాహం అవుతుందంటే వీళ్ళు వాటర్ ఇచ్చిండు, తాగిండు, ఇంత జరిగింది. ఇంత ఉన్నటువంటి ఎంత యాక్టివ్గా ఉన్నటువంటి పర్సన్ ఎలా చనిపోయిండు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. సో దాని తర్వాత ఇంకొక ఆయన, నేను ఆ సంఘటన జరిగినప్పుడు అక్కడే ఉన్నాను. అది జస్ట్ తేలికపాటి ఒక 2 వీలర్ మీద కింద పడితే చిన్న ఎలా స్వల్ప గాలి తోలు అనేది ఇది అవ్వటం జరిగింది. ఎండకి అతనికి మండిపోవటం వల్ల అతను ఇబ్బంది పడుతున్నాడని నా కారులో గొడుగు తీసి అతనికి పెట్టాను. ఇంకొకటి, ఆ రోజు స్వయంగా మన జిల్లా ఎస్పీ గారు ఆయన స్వయంగా చెప్పారు. నేనేం చెప్తానంటే ఎస్పీ గారికి చాలా బాధ్యత ఉంది, చాలా ఇచ్చేయాలి. ఇప్పుడు ఈ రోజు ఏదో సోషల్ మీడియాలో వచ్చిన ఒక వీడియో బేస్ చేసుకొని ఎస్పీ గారు ఇలా మాట్లాడుతున్నందుకు ఎంతవరకు సబబు ఈ జిల్లా ప్రజలకి? సో కాబట్టి ఎస్పీ గారు మాట్లాడిన తర్వాత చాలా డౌట్స్ వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు, సీన్ బై సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తారని చెప్పేసి అందరు ఎక్స్పెక్ట్ చేశారు. కానీ చేయలేదు. ఇగో ఇప్పుడు ప్రత్యక్ష సాక్షులు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ బట్టి చూస్తూ ఉంటే కొన్ని డౌట్స్ వస్తూ ఉన్నాయి. సింగయ్య చనిపోయాడా, సింగయ్యను చంపేశారా, ఏం జరిగింది, ఏ రకమైనటువంటి వ్యవహారం? ఎందుకంటే అది అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ ఆషామాషి వ్యవహారం కాదు. మీరు ఒక ఆరోపణ చేస్తున్నటువంటి వ్యక్తి ఒక మాజీ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక 5 సంవత్సరాల కాలం పాటు రాష్ట్రాన్ని పాలించినటువంటి నాయకుడు, ఒక మాజీ ముఖ్యమంత్రి. ఆయన మీద ఆరోపణలు చేస్తున్నప్పుడు మూడు నిమిషాల ప్రెస్ మీట్ పెట్టేస్తారా అండి? ఎస్పీ గారు ఎంతసేపు పెట్టారు కరెక్ట్గా? ఇగో 3 నిమిషాల 3 సెకండ్ల ప్రెస్ మీట్, 3 నిమిషాల ప్రెస్ మీట్ పెట్టేసి మాకు ఒక వీడియో దొరికింది, ఆ వీడియో ప్రకారం మేము జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టేస్తా ఉన్నాము, ఆయననే కారణం, దీనికి ఆయన అల్ల కూర్చున్నాడు కాబట్టి కారణం అని చెప్పేసి ఏటుగా చేర్చేసి పెట్టేసి క్లోజ్ చేసేసి వెళ్ళిపోతారా? ఏంటి అసలు ఏం ఇండికేషన్ ఇవ్వదలుచుకున్నారు? ప్లస్ ఇంకొకటి అబ్జర్వ్ చేయండి మీరు, నిన్న సాయంత్రానికి కొంత తగ్గించేసిర్రు ప్రచారం టీడీపీ మీడియా, సింగయ్య వ్యవహారాన్ని తగ్గించేసిర్రు. ఎందుకంటే కొంత టీడీపీ మెడకు చుట్టుకుంటుంది అన్నటువంటి సిగ్నల్స్ రాగానే, ఆ సంకేతాలు రాగానే వెంటనే
తగ్గించేసారు, డౌన్ చేసేసారు, కొంత డౌన్ చేసేసి మళ్ళా పెట్టుబడులు వేరే దేశం, ఆ దేశం, ఈ దేశం అని కొత్త చర్చ చేస్తూ ఉన్నారు. సో కాబట్టి దీని మీద చాలా డౌట్స్ ఉన్నాయి. ఇది ఏపీ ప్రజలకు సవాల్, ఇది దాంతోపాటు పోలీసు వాళ్ళకి కూడా సవాల్. ఇది వాస్తవాలు ప్రజలకు చెప్పండి, ఏపీ ప్రజలకు చెప్పండి. ఈ క్షుద్ర రాజకీయాలు, ఈ హత్య రాజకీయాలు, ఇలాంటి శవ రాజకీయాలని ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించకూడదు. ఇది కరెక్ట్ కాదు. ఇది వచ్చే తరానికి ఏం చెప్పదలుచుకున్నారు, నెక్స్ట్ వచ్చే ప్రభుత్వాలకు ఏమి టార్గెట్ ఇస్తూ ఉన్నారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం. సో కాబట్టి ఇది ఏమాత్రం కూడా మంచిది కాదు. దీని మీద నిజానిజాలు తేలాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ చాలా అనుమానాలు ఉన్నాయి. మీరు చెప్పినట్టు అంతకుముందు చెప్పినటువంటి ఎస్పీ గారు చెప్పినటువంటి మాటలకి తర్వాత చెప్పే మాటలకి అసలు పొంతన లేదు. అప్పుడు కార్ నెంబర్ చెప్పారు, ఇప్పుడేమో ఒక వీడియో ఆధారంగా మాకు కేసు అని చెప్తున్నారు. ఆ వీడియోని ఎట్లా, అది రియల్ ఆ ఫేకా కూడా చెప్పట్లేరు. ఎందుకంటే ఇది ఏ జనరేషన్, ఇది ఏఐ జనరేషన్. మనిషిని పోలినటువంటి మనిషిని పక్కనే సృష్టిస్తారు. మనం ఒక ఫోటో ఉంటే చాలు దాంతో వీడియో వేసేటువంటి జనరేషన్ ఇది. ఒక ఫోటో, ఒక ఫేస్ మనం కోడెట్ రాస్తే అట్లా వచ్చేస్తూ ఉన్నది. మనం చూసినాం కదా, నార్మల్గా మన ఫోటో పెట్టేసి మన బేబీ అంటే చిన్నప్పుడు మనం ఎట్లా ఉంటాము, ముసలిగైనాక ఎట్లా ఉంటాము, రకరకాల ఏఐ వీడియోస్ మనం జనరేట్ చేస్తూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. ఇంత టెక్నాలజీ డెవలప్ అయినటువంటి నేపథ్యంలో ఆ వీడియో మీద అనుమానాలు రావడం సహజం. ఆ అనుమానాలను నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లది, కూటమి ప్రభుత్వాన్ని, అలాగే హోంశాఖ మంత్రి అనిత గారిది కూడా. దాని మీద క్లారిటీ ఇవ్వండి. ఆ వీడియో ఏంటిది చెప్పండి. ఆ వీడియో కింద పడుతున్న వీడియో తీసినటువంటి వాళ్ళు బయటకు లాగేటువంటి వీడియో కూడా తీసి ఉంటారు కదా. మరి ఈ వీడియో చేయడానికి 4 రోజులు సమయం పట్టింది, ఆ వీడియో చేయడానికి ఇంకో 4 రోజులు సమయం తీసుకుంటారా? ఏందన్నట్టు ఈ అనుమానాలన్నీ కూడా డౌట్లు కొడతా ఉన్నాయి. చాలా అనుమానాలు ఉన్నాయి. అది నిజమైతే నిజమని చెప్పండి. మీరు చెప్పిందే కదా వాస్తవం. ప్రజలు ఫైనల్గా అధికారులు ఏం చెప్పిందో అదే రాసుకోవాలి, జర్నలిస్టులు కానీ ప్రజలు కానీ అదే నమ్మాలి. సో కాబట్టి ఏదో ఒకటి క్లారిటీ ఇవ్వాలి. చనిపోయాడా, చంపేశారా? ఆయన హాస్పిటల్కి పోకముందుకు చనిపోయాడని చెప్పేసి ఆ డాక్టర్లు చెప్తా ఉన్నారు. ఆడ స్పాట్లు అయితే చనిపోలే, ఎందుకంటే తీసిరు బయటకు వచ్చి హాస్పిటల్ తీసుకుపోయేటువంటి దృశ్యాలు కనపడుతున్నాయి మనకు ఆడ వీడియోల రూపంలో. అవి లేకపోయి ఉంటే డైరెక్ట్గా ఆ టైర్ కిందనే ప్రాణం పోయిందని చెప్పేసి చెప్పేటువంటి వాళ్ళు కూడా. సో కాబట్టి చాలా అనుమానాలు ఉన్నాయి. ఈ అనుమానాలను నివృత్తి చేయాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఏదో 4 రోజులు వీడియోలు చేసేసి ప్రచారం చేసేసి వదిలేస్తారని చెప్పేసి అనుకుంటే తప్పవుతుంది. ఇలాంటి ఇది ఒక క్లారిటీ ఇవ్వకపోతే ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయేటువంటి ప్రమాదం కూడా ఉన్నది. ఎవరైతే దీన్ని స్టార్ట్ చేసారో వాళ్ళకే మెడకు చుట్టుకునేటువంటి అవకాశం కూడా కనపడతా ఉంది.